హలో గాయ్స్, వెల్కమ్ టు ఈఫై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. భరణి గారికి మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు భరణి గారు. ఎందుకంటే ఓకే, తనుజ ఇస్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నీ విషయం ఉన్నప్పుడు గౌరవ్తో ఆమె ఎందుకు గొడవ పడుతుందానా, అది నువ్వు చెప్పు ఆమెకు అని అంటే భరణి గారు ఏమంటారు, నిన్ను పోయినా కూడా నువ్వు చెప్పామంటే నీది కదా నాన్న, నేను ఎందుకు చెప్తా. ఇప్పుడు గేమ్ ఎవరి గేమ్ వాళ్ళు అర్థం. ఓకే, బంధాలు అవన్నీ లేదు, నీ గేమ్ నీదే, నా గేమ్ నీదే. ఎవరి గేమ్ విషయంలో నిన్ను ఏమన్నాను నాన్న అని చెప్తుంది. తనుజ ఈజ్ బెస్ట్. దివ్య ఏంటంటే మళ్ళీ అదే ఎమోషనల్, మళ్ళీ ఎమోషనల్. ఎందుకు భరణి గారు వస్తే ఎందుకు అంత ఎమోషనల్ అవుతుంది? ఒక బంధం ఉంది, నేను కాదని నేను అనను. అన్న చెల్లెల బంధం ఉంది, కానీ ఆ బంధాన్ని కూడా కొంచెం ఇచ్చి, ఇది గేమ్ కదా, బయట నువ్వు అన్న చెల్లెలన్నా ఏమన్నా కానీ ఏ బంధం అన్నా అనుకోండి, గేమ్ కదా. ఆయన పాపం ఎప్పుడూ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆయనతోనికే ఎందుకు పోతున్నారు? నాకు అదైతే టూ వరస్ట్ అనిపించింది దివ్య. ఎందుకు ఆ వరస్ట్ అనిపించింది అంటే, దివ్య సూపర్ గేమ్ ఆడుతుంది, సూపర్ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న విధాలు ఆ విధాలు అయితే సూపర్. లాస్ట్ వీక్ గేమ్ కూడా హైలైట్ ఆడింది. కానీ మళ్ళీ భరణి గారు వస్తే భరణి గారు అనుకుంటూ తిరిగింది అనుకో, మనం బయటికి పోతాం అనుకోండి. ఇది ఎంత కోపం వస్తుందంటే, అది ఒక్క విషయంలో పాపం భరణి గారు ఇప్పటికీ ఇంకా నేను ఒకప్పుడులాగా అంటే ఒకప్పుడు నువ్వు బయటకు వచ్చినా పందాలకు ఇంక వాల్యూ వేయకుండా పోవాలంటే ఆయన ఒక్క మాట మాట్లాడాడు. ఎందుకు ఈ దివ్య ఇలా చేస్తుందేమో అని అనిపించింది. పాపం భరణి గారిని ఉండనియండి అమ్మ, మీకు దండం పెడతా అనే ఒక ఫీల్ అనిపించింది నాకైతే. రియల్ ఇస్తున్న దివ్యని చూస్తే తనతో బెస్ట్ రియల్ ఇష్టం. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. బాయ్.